ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. 103 సంవత్సరాల నుండి ఎప్పుడూ నమోదు కాని ఉష్ణోగ్రతలు 2024లో నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం 45.2 డిగ్రీలు నమోదు కావడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే జంకేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తే 45 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం వాతావరణ కేంద్రం దగ్గర ఉన్నాం. కర్నూలులో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూడవచ్చు టెంపరేచర్ని ఏ విధంగా చెక్ చేస్తారనేది ఇక్కడ ఒక మానిటర్స్ మనము ఈ కేంద్రంలో ఉన్నదని చెప్పవచ్చు. ఇక్కడ ఈ మీటర్ మనం ప్రధానంగా ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే కనుక ఇక్కడ నుంచి కూడా టెంపరేచర్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది అని చెప్పేసి అని కూడా మనకు స్పష్టంగా ఈ మిషన్ ద్వారానే ఈ ఎక్విప్మెంట్ ద్వారానే మనకు ప్రతిరోజు వచ్చేటువంటి టెంపరేచర్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రస్తుతం సమయానికి మనం చూసుకుంటే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం అయితే నమోదయ్యాయని చెప్పవచ్చు. మనం సమయం 11 గంటల ప్రాంతం దాటుతుంది. ఈ సమయానికి 38 డిగ్రీలు నమోదవుతున్న తరుణంలో కూడా ఒకసారిగా ఇది 12-1 గంట అవుతే కనుక పూర్తి స్థాయిలో కనుక ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే 40 డిగ్రీల దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఎప్పుడు ఈ తరహాలో లేదు. 1921 నుంచి కూడా ఇప్పటి వరకు 2024 వరకు కూడా ఎప్పుడు కూడా ఈ తరహాలో అత్యధికంగా కూడా ఇలా ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడు కానంటే గత కొన్నేళ్లుగా కూడా కానటువంటి ఉష్ణోగ్రతలు కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అధికంగా అవుతున్నాయి. కాబట్టి చాలా ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పవచ్చు. పలు విధాలుగా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కర్నూలులో ఉన్నటువంటి ఈ వాతావరణ శాఖ కేంద్రంలో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎండల యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న ఓపెన్ ప్యాన్లో ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ ఎలాబరేట్ అయిన తర్వాత ఎంత ఎలాబరేట్ అవుతుందని తెలుసుకున్న తర్వాత కూడా ఈ టెంపరేచర్ని ఇక్కడ కూడా కొలుస్తారని చెప్పవచ్చు. ఇదొక పార్ట్ 1, పార్ట్ 2లో కూడా పూర్తి స్థాయిలో వివిధ రకాలుగా కూడా ఈ టెంపరేచర్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ ఒక పార్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వాటర్ని ఫుల్గా కూడా ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత కూడా టెంపరేచర్ సాయంత్రం వరకు కూడా ఏ విధంగా వాటర్ ఎలాబరేట్ అంటే వాటర్ తగ్గిపోతున్నాయి. వాటర్ తగ్గిపోతున్న క్రమంలో కూడా టెంపరేచర్ ఏ విధంగా హైక్ అవుతుందన్న విషయాన్ని కూడా ఈ ఓపెన్ పార్ట్ ద్వారా కూడా తెలుసుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే వివిధ మార్గాల ద్వారా కూడా ఈ టెంపరేచర్ని పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు మొత్తం మానిటరింగ్ చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ టెంపరేచర్ కొనసాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ తిరోగ్రామ్ ఇదే గ్రాఫ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో మనకు ఈ ప్రాంతంలో కూడా టెంపరేచరు నమోదవుతూ ఉంది. ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు ప్రస్తుతం మనం ఇందాక మీటర్లో ఏ విధంగా అయితే మనం పరిశీలించాము అదేవిధంగా తిరోగ్రామ్లో కూడా పూర్తి స్థాయిలో 38 డిగ్రీలు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో 38 డిగ్రీలు కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 3 కూడా పూర్తి స్థాయిలో మానిటర్ అవుతాయి. ఈ ప్రాంతంలో 3టిని మానిటర్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఒక రిపోర్ట్ తీసుకుంటారు. రిపోర్ట్ తీసుకున్న తర్వాత అమరావతికి ఒక రిపోర్టు పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత కూడా అక్కడ నుంచి ఒక ఫైనల్గా కూడా రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గడిచిన దాదాపుగా 1-2 నెలల నుంచి కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ క్యాపులు అదేవిధంగా పూర్తి స్థాయిలో స్పెట్స్ ధరించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి కర్నూలు నగరంలో పూర్తి స్థాయిలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే పిల్లలకు వేడికాలు ఎక్కువ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని కూడా గడిచిన వారంలో ఈ విధంగా నమోదవుతే కనుక మరో వారం రోజుల పాటు ఇదిగే ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో మల్లికార్జున్, 1 టీవీ, కర్నూలు జిల్లా.